ఫ్రెండ్స్ ఫైనల్లీ వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నార్డ్ సిరీస్లో ఒక మొబైల్ అయితే రాబోతుంది. సో ఈ మొబైల్ పేరు వన్ప్లస్ నార్డ్ CE 2 5G అనమాట. ఇది 5G మొబైల్ అండ్ ఈ మొబైల్ స్పెక్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఎంత ఉండొచ్చు అండ్ ఈ మొబైల్ లాంచ్ డేట్ గురించి అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ముందుగా ఈ మొబైల్ లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు వన్ప్లస్ వాళ్ళు. అయితే ఈ మొబైల్ ఫిబ్రవరి 17th అయితే లాంచ్ అయితే కాబోతుంది మన ఇండియాలో. సో ఇదైతే పక్కా కన్ఫర్మ్ న్యూస్ అనమాట. ఫిబ్రవరి 17th మన ఇండియాలో వన్ప్లస్ నార్డ్ CE 2 5G మొబైల్ అయితే లాంచ్ అయితే కాబోతుంది. సో ఇక ఈ మొబైల్ స్పెక్స్ చూసుకుంటే మాత్రం 6.43 ఇంచెస్తోని ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 650 నిట్స్ మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. డిస్ప్లేలోనైతే AMOLED డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి చాలా బెటర్ అయితే ఉంటుంది డిస్ప్లేలోనైతే మొబైల్ అయితే. మీరు మూవీ చూస్తున్నప్పుడు కానివ్వండి, నార్మల్గా యూజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, డిస్ప్లే పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ 1080x2400 పిక్సెల్స్ 20:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే మొబైల్ అయితే వస్తుంది. సైడ్ మౌంటెడ్ అయితే కాదు. సో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మొబైల్లోనే అయితే ఉంటుంది. అండ్ Android 11 Oxygen OS 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ నుంచి తీసుకున్నారు. ప్రాసెసర్ అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. ఇది 5G ప్రాసెసర్, 6 nm బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz మీద క్లాక్ చేయబడింది. అండ్ మాలీ G68 MC4 GPUని అయితే ఈ మొబైల్లోనైతే యూజ్ అయితే చేశారు. UFS 2.2 స్టోరేజ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరాలో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 MP ప్రైమరీ కెమెరా అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటాయి. సో మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 4K 30 frames/second వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో కెమెరా పరంగా వన్ప్లస్ మొబైల్స్ అంటే బెటరే ఉంటాయి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కెమెరా పరంగా. నెక్స్ట్ ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం పంచోల్ కెమెరాతో అయితే వస్తుంది. అందులో 16 MP కెమెరాని అయితే ఇచ్చారు. సో మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 1080p 30 frames/second అయితే వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ కూడా ఈ మొబైల్లోనే అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ కెమెరాకి అయితే. నెక్స్ట్ ఈ మొబైల్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో చూసుకుంటే 4500 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ బాగానే వస్తుంది మొబైల్లోనైతే. అండ్ 65 watts సూపర్ వూక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో సూపర్ ఫాస్ట్గా మీ మొబైల్ అయితే ఛార్జ్ అయితే అయిపోతుంది. సరే ఈ మొబైల్ అయితే జస్ట్ 50 minutesలోనైతే ఛార్జ్ అయితే అయిపోతుంది మీ మొబైల్ అయితే 0 to 100%. సో నెక్స్ట్ ఈ మొబైల్ డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం డిజైన్ పరంగా పెద్దగా చేంజెస్ అయితే ఏం కనిపించడం లేదు వన్ప్లస్ పాత మొబైల్స్కి ఈ మొబైల్ డిజైన్కి అయితే. సో వన్ప్లస్ వాళ్ళైతే డిజైన్ అయితే ఎక్కువ చేంజ్ అయితే చేయరు. సో అదే డిజైన్తో అయితే తీసుకొస్తుంటారు. సో ఇది డిజైన్ పరంగా చూసుకుంటే. అండ్ ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ కోనింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే బిల్డ్ అయితే చేస్తారు. మరి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ గ్లాస్ బాడీ అనేది కన్ఫామ్గా అయితే తెలియదు. సో ఇవి వన్ప్లస్ నార్డ్ CE 2 5G మొబైల్ ఫుల్ స్పెక్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఏవైతే స్పెసిఫికేషన్స్ చెప్పానో అందులో కొన్ని లీక్డ్ స్పెక్స్ అయితే ఉన్నాయి, కన్ఫర్మ్డ్ స్పెక్స్ అయితే కాదు అన్నీ. కానీ మ్యాక్సిమం ఒక 80% వరకు అయితే ఇవే స్పెక్స్తోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో మీరైతే ఖచ్చితంగా వీటిని చూసుకోండి, ఇవే స్పెక్స్తోనైతే మొబైల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ గురించి అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తుంటారు. ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అండర్ 30,000లోనే తీసుకొస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మొబైల్ ప్రైస్ అనేది కింద కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇది గైస్ ఈరోజు వాళ్ళ వీడియో. ఈ వీడియో ద్వారా నేను మీకు వన్ప్లస్ నార్డ్ CE 2 5G మొబైల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించాను నేను అనుకుంటున్నాను. అండ్ ఫిబ్రవరి 17th ఈ మొబైల్ లాంచ్ డేట్ కదా, లాంచ్ అవుతుంది కదా. సో ఆ రోజు నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రైస్ అండ్ ఆ ప్రైస్కి మొబైల్ని కొనాలా దాన్ని మొత్తం అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.